మేడారం ప్రాంగణం జనసంద్రంగా మారింది. మహాజాతర కంటే ముందే సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక కొంతమంది భక్తులు పాదయాత్రగా వనదేవతల దర్శనం కోసం వస్తున్నారు. ఇక వరంగల్ నుంచి 150 మంది భక్తులు పాదయాత్రగా మేడారం చేరుకున్నారు. ప్రతిసారి పాదయాత్రగా మేడారం చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటామని భక్తులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి సమాచారం మరింత అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంకల్పాన్ని ములుగు జిల్లా అధికారులు సక్సెస్ చేశారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఆధునీకరణ పనులకు సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెల పైలాన్ను ఆవిష్కరించి గద్దెల ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల అందరూ కలిసి ప్రారంభించినటువంటి పరిస్థితి కడుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా పూర్తిగా సీఎం గద్దెల ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఇక్కడ బంతిపూలతో అలంకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి కడుగుతుంది. ఆ తర్వాత తొలి మొక్కులు చెల్లించుకునేందుకు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి మహిళలందరినీ కూడా సీతక్క ఆధ్వర్యంలో లోపలికి తీసుకొచ్చి ప్రత్యేక దర్శనం కొనసాగించినటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. మేడారంలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర కొనసాగబోతున్న నేపథ్యంలో ముందస్తు మొక్కులతో మేడారం పరిసరాలు జనసంద్రంగా మారుతున్నాయి. నిన్న ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించి నిన్న క్యాబినెట్ నిర్వహించి క్యాబినెట్లో అనేక కీలక అంశాలు చర్చించినటువంటి పరిస్థితి. మేడారం వనదేవతల సన్నిధిలో మేడారం క్యాబినెట్లో నిర్వహించడం చాలా చారిత్రాత్మక సమావేశం. మేడారం వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు కావచ్చు అనేక అంశాలపై చర్చించినట్టు మంత్రులు సీఎం ప్రజల దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి అనేక అంశాలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈరోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఈ గద్దెలను ప్రారంభించి ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి హైదరాబాద్కు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి సతీమణి కూతురు అల్లుడు మిగతా అందరూ కూడా దర్శించుకొని గద్దెలను ప్రారంభించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈ తొలి మొక్కలకు మహిళలను అనుమతించారు. ఈ నెల 28 నుంచి మేడారం 31 వరకు మహాజాతర కొనసాగబోతుంది. ఈసారి 251 కోట్లతో అభివృద్ధి పనులు చేసి ఈసారి అంగరంగ వైభవంగా మేడారం మహాజాతర నిర్వహించేందుకు అధికారులు ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులతో సమ్మక్క సారలమ్మ జై జై తల్లి అంటూ కూడా ఆ నామస్మరణ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సమ్మక్కకు మా కుటుంబాన్ని 2 ఏళ్ల పాటు మంచిగా చూడాలి మళ్ళీ అంటూ కూడా బెల్లంతో పసుపు కుంకులతో చీరలతో మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. తొలి మొక్కులుగా ఎక్కువగా మహిళలను లోపలికి అనుమతించి మహిళలే ఆ తొలి మొక్కులు చెల్లించినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొత్తం కూడా మనం విజువల్లో చూసిన ప్రాంగణం అంతా కూడా సమ్మక్క తల్లి ప్రాంగణం. ఈ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పుడంతా మేడారం మహాజాతర సమీపిస్తున్న కొద్దీ భక్తులు ముందస్తుగా ఇక్కడికి వచ్చి భక్తులు మొక్కులు చెల్లించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భక్తులు మొక్కులు చెల్లించుకున్నందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర కొనసాగేటువంటి నేపథ్యంలోనే అధికార యంత్రాంగం ఉంటే కూడా పూర్తిగా ఏర్పాట్లు నిమగ్నమైన పరిస్థితి. మంది భక్తులు ఉన్నారు. వారు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించినటువంటి పరిస్థితి. వారి దర్శనం ఎట్లా జరిగింది, ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు మాట్లాడడం. సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శనం జరగా ఎట్లా ఉన్న ఏర్పాట్లు ఎట్లా ఏం చెప్తారు అన్న? ఈసారి మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. గతంలో సమ్మక్క సారలమ్మల యొక్క ఈ జాతర చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి కార్యక్రమాన్ని అభివృద్ధి పనులను ఇక్కడ చేయడం జరిగింది. భక్తులు ఈ సంవత్సరం ఎవరైతే దర్శనం చేసుకుంటున్నారో తెలంగాణ రాష్ట్రం మరియు ఛత్తీస్గఢ్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మన సమ్మక్క సారలమ్మ తల్లుల యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈసారి వారందరూ సంతృప్తి వ్యక్తం చేస్తారు. ఎందుకంటే గతంలో అనేక మంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఎవరు ఈ వనదేవతల యొక్క ఖ్యాతిని వీరి యొక్క వీరోచిత పోరాటాన్ని ప్రపంచ దేశాలకు ఈ దేశంలోని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడూ ఇక్కడ అభివృద్ధి చేయలేదు. కానీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు మంత్రి గారు సీతక్క గారి ఆధ్వర్యంలో ఇక్కడ గొప్పగా పనులు జరిగినాయి. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర సర్కారు 250 కోట్ల రూపాయలతో సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు మరియు అదేవిధంగా గోవిందరాజు అదేవిధంగా అక్కడ జంపన్నవాగు దగ్గర ఇక్కడ గద్దెల ప్రాంగణంలో పునరుద్ధరణ పనులు కావచ్చు, అక్కడ జంపన్నవాగు దగ్గర అభివృద్ధి పనులు కావచ్చు, ఇవన్నీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈసారి వచ్చేటువంటి జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు. ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులు అంటున్నారు గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా అభివృద్ధి జరగలేదు, ఇప్పుడు అభివృద్ధి చేసిండ్రు, చాలా మంచిగా ఉంది. తల్లుల ఆశీర్వచనంతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలి, పాడి పంట మంచిగా సమృద్ధిగా పండాలనే ఉద్దేశంతో తల్లుల యొక్క చింతన ఆశీర్వచనం తీసుకొని ఇవాళ పునరాంకితం అవుతా ఉన్నారు. మరి వారి ఇంటికి మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
భక్తుల అభిప్రాయం అయితే ఎప్పుడు లేని విధంగా మేడారం ప్రాంగణాన్ని అంతా ఆధునీకరణ పనులు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయని భక్తుల అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సుభిక్షంగా మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళి సుభిక్షంగా మళ్ళీ 2 ఏళ్ళు కుటుంబం అంతా కూడా పిల్లలతో అందరితో పంట అంతా బాగుండి మళ్ళీ తిరిగి వస్తాం సమ్మక్క సారలమ్మ అంటూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మేడారంలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. నెల 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు ఒకవైపు కొనసాగిస్తుంటే మేడారంలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ మేడారం నుంచి.